గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం కాగ్నిటివ్ డిస్టార్షన్స్ అంటే జ్ఞానాత్మక వక్రీకరణలు అనేది చూద్దాం. ఈ వీడియో కేవలం ఇన్ఫర్మేషన్ పర్పసెస్ కోసమే, డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ పర్పసెస్ కోసం కాదు. జ్ఞానాత్మక వక్రీకరణలు లేదా కాగ్నిటివ్ డిస్టార్షన్స్ అంటే వాస్తవాన్ని తప్పుగా అర్థం చేసుకునే ఆలోచన నమూనాలు. ఇవి ఆటోమేటిక్గా వస్తాయి మరియు భావోద్వేగ బాధను పెంచుతాయి. ఉదాహరణకి అన్నీ లేదా ఏమీ లేవు అనే ఆలోచన, ఆల్ ఆర్ నన్ థింకింగ్ అంటారు. అంటే అందరూ మంచివాళ్ళే లేదా అందరూ చెడ్డవాళ్ళే. అతిశయోక్తి అంటే బ్లోయింగ్ థింగ్స్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్, ఉన్నదాన్ని ఎక్కువ చేసి చెప్పడం. ఓవర్ జనరలైజేషన్, మేకింగ్ బ్రాడ్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ఏ సింగిల్ ఈవెంట్. అంటే అందరు అమ్మాయిలు చెడ్డవాళ్ళే, అందరు అబ్బాయిలు ఇంతే, ఇలాంటి ఆలోచనలు. లేదా ఒక తప్పును మొత్తం జీవితానికి వర్తింపజేయడం, ప్రతిదానికి తానే కారణమని భావించడం. ఇవన్నీ సాధారణ వక్రీకరణలు. ఇవి సాధారణంగా రక్షణ విధానాలుగా అభివృద్ధి చెందుతాయి, కానీ కాలక్రమేణా ఆందోళన, డిప్రెషన్ను బలపరుస్తాయి. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ CBT ఈ ఆలోచనలను గుర్తించి, ప్రశ్నించి సమతుల్యంగా మార్చడంతో నేర్పుతారు. ఈ ఆలోచన నిజమా అనే ప్రశ్న మార్పుకు ఆరంభం. ఆలోచనలు నిజాలు కావు, అవి అర్థీకరణలు మాత్రమే. ఈ అవగాహన భావోద్వేగ స్వేచ్ఛను ఇస్తుంది. ఇవి తెలుసుకోవడం వల్ల మన ఆలోచన విధానాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది కేవలం ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే, ఎటువంటి ట్రీట్మెంట్, డయాగ్నోస్టిక్ పర్పసెస్ కోసం కాదు. థ్యాంక్ యూ.